వదిలేవే బామ్మ, వద్దే, వదిలేవే, నేను చెప్పింది వినవే బామ్మ. రామ్, వద్దే. రామ్, ఏంది ఇన్ని రోజుల నుంచి నిద్రలో బామ్మ బామ్మ అని కలవరిస్తున్నావు? ఏంది కథ? అది నాకు మా బామ్మకి సంబంధించిందిలే, నీకు అర్థం కాదు. నువ్వు పడుకో. బామ్మ సచ్చినాక కూడా నాకు చెప్తలేడంటే ఏదో నడుస్తుంది. అమ్మగారు మీకు జోక్ చెప్పనా? ఒక ఊర్లో ఒక పని మనిషి చనిపోతే ఎలా ఉంటుందో తెలుసుకుందామని వాళ్ళ ఓనర్లు వెళ్తున్న కారు బ్రేక్ కట్టిస్తుందంట. అంటే అది తప్ప కట్టేశారు. ఏయ్, పని మనిషికి డౌట్ వస్తే ఓనర్లను చంపడం ఏందే? వాళ్ళ జీతాలు చక్కగా ఇయ్యట్లేదని. జీతాలా? జోక్ అన్నావు కదనే. అంతేలేండి అమ్మగారు, మా జీతాలు మీకు జోకులేగా. ఇస్తాన్లేవే, పరేషాన్ గాకు. ఏం కాకులో ఏమో. అవును, అదేంటి అమ్మగారు అంత డల్ గా ఉన్నారు? ఏం చెప్పమంటావు చారు? అది ఇది ఎందుకులేండి, ఉన్నదే చెప్పండి. ఇను, మీ అయ్యగారు ఉన్నారు కదా, రోజు రాత్రికి వాళ్ళ చచ్చిపోయిన బామ్మ గురించి చాలా కలవరిస్తున్నాడు. ఏందో మాట్లాడాలంటున్నాడు. ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు. నాకు తెలిసిన బాబా ఒకడు ఉన్నాడు, పిలిపించమంటారా? దయ్యం కాచారు, ఇది వేరే. అయితే దీనికి పరిష్కారం నేనే ఇస్తా. మరి నా జీతం పెంచుతారా? పెంచుతాను లేవే, ముందు అది ఏందో చెప్పు. అయితే ఓ పని చేయండి అమ్మగారు, అయ్యగారు పడుకున్నప్పుడు వాళ్ళ బామ్మగారు లాగా ఎవరితో మాట్లాడించండి. ఆయన మనసులో మాట చెప్పేస్తాడు, ఇక కలవరించడం ఏమనేస్తారు. ఐడియా మస్తు ఇచ్చినో చారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడించాలే? చారు, ఇట్లాంటి దానికి నువ్వైతేనే కరెక్ట్, మస్తు హ్యాండిల్ చేస్తావు. ఏంటి దొబ్బేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? ప్లీజ్ చారు, ఈ ఒక్కసారికి చేసే. అమ్మో నాకు తెలియదు అమ్మగారు, అసలే మా ఆయన ఇలాంటి ఏం చేయొద్దన్నాడు. ఇప్పుడు చేసినావంటే నీకు శాలరీ ఇంక్రిమెంట్ పక్కా. అప్పట్లో పాత చీరలతో కొట్టేవాళ్ళు, ఇప్పుడు శాలరీలతో కొడుతున్నారు. సరేలే, ఇంకేం చేస్తాం. సర్లేండి అమ్మగారు, ఇప్పుడు నేను పని చేసుకొని సాయంత్రం అవుతానే. సరే. ఆడిపో పో. బామ్మ, ఆ రోజు చెప్పాను కదే, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైపోయిందో. ఏంటే బామ్మ ఇదంతా? బామ్మ, బామ్మ వచ్చేసావా? నన్ను కరుణించావా? ఎప్పుడు పుల్లలు కలుపుతూనే ఉంటావు. అవును, ఏంట్రా గెలవిస్తున్నావంట? ఏమైనా చెప్పాలా? చాలా చెప్పాలి, కానీ ఎక్కడ మొదలెట్టాలో తెలియట్లేదే బామ్మ. సరే, నువ్వు ఆలోచిస్తుండు, నేను వెళ్ళొస్తా. బామ్మ వెళ్ళిపోతావా? నీ మోసాలి దానా, నీ వల్ల నా జీవితం సంక నాకిపోయింది కదే. కొట్టాలా చంపాలా? నువ్వు చచ్చిపో కదూ, నేను కొట్టాలా మళ్ళీ చంపాలా? కోడి కింద పొదుగుతున్న గుడ్డును తీసుకొచ్చి పెనం మీద ఆమ్లెట్ ఇస్తావు కదే. చివరి కోరిక అని చెప్పి నాకు పెళ్లి చేసి పడుతుబావు కదే. ఇప్పుడు దిద్ద వేగలకి వస్తున్నా. ఎందుక రామ్ రోజు బామ్మ అని కలవరించింది? అమ్మగారు, అయినా చచ్చిపోయి నా మీద పగులు ప్రతీకారాలేంట్రా? నన్ను వదిలేరా, నేను నా నరకానికి పోతా. నిన్ను వదల బామ్మ, వదలా.